ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మంచి నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ దినం కూడా ఈ కృపావార్త ఛానల్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి నిన్నటి దినమున దేవుని మందిరానికి వెళ్ళారా? దేవుని ఆరాధించారా? లేకపోతే మందిరానికి వెళ్ళకుండా ఇతర ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నారా? మరి ఈ విషయంలోని మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అనంటే దేవుని యొక్క వాక్యంలోని ఏమంటుందంటే, జనులు దేవుని మందిరానికి వెళదామని నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని అని భక్తుడైన దావీదు అంటాడు. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే సంతోషంతో కూడిన సంగతి. ఈ రోజున దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి చాలామంది బద్దకిస్తున్నారు. అది చాలా తప్పు. ఒకసారి ఏమైందంటే, ఒక దగ్గర ఒక క్రైస్తవ సమావేశం జరుగుతుంది. ఆ క్రైస్తవ సమావేశానికి చాలామంది వారు వచ్చారు. ఆ సమావేశంలోని అదే అదనుగా ఒక ఆయన క్రైస్తవ ఛానల్ నడిపిస్తున్న ఒక వ్యక్తి వచ్చి అక్కడ అందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మరి ఆయన ఛానల్కి కావాలి కదా ఫీడ్, మరి కావాలి కాబట్టి ఆయన అందరినీ ఇంటర్వ్యూ చేస్తాడు. అందులో ఒక స్త్రీని ఇంటర్వ్యూ చేస్తూ, అమ్మ మీరు ఎంతకాలం అయింది ప్రభువుని నమ్ముకొని అడిగాడు. అయ్యా నేను 30 సంవత్సరాలు అయిందయ్యా. 30 సంవత్సరాలు అయిందా? ఓకే, మరి 30 సంవత్సరాల్లోని మీరు ఎప్పుడైనా దేవుని మందిరానికి మానేశారా అని అడిగాడంట. 30 సంవత్సరాలు ఎప్పుడైనా మీరు దేవుని మందిరాన్ని మానేశారా? ఆవిడ కళ్ళు మూసుకోకుండానే, ఆలోచించకుండానే వెంటనే జవాబు చెప్పింది, లేదయ్యా, ఒక్కసారి కూడా నేను మానలేదు. ఒక్కసారి కూడా మానలేదా? ఏమంటే అర్జెంటు పనులు ఏమీ రాలేదా మీకు అని అడిగాడట. ఎందుకు రాలేదయ్యా? అర్జెంట్ పనులు చాలా వచ్చాయి, ఆదివారం నాడే వచ్చాయి. కానీ అంతకంటే అర్జెంటు దేవుని మందిరానికి వెళ్ళడం. మనుషులు కల్పించిన వాటి దగ్గరికి వెళ్ళడం కంటే దేవుని కల్పించిన వాటి దగ్గరికి వెళ్ళడం మంచిది, శ్రేష్టమైందని నమ్మి నేను అర్జెంటు పనులకి నేను రాలేనని చెప్పాను. కొన్ని అర్జెంటు పనులు నా చేతిలో ఉన్నవి కూడా వాయిదా వేసుకున్నాను, నేను వాటి మీద వేశాను. అయితే మీకు ఎప్పుడైనా అనారోగ్యం రాలేదా? అనారోగ్యం వల్ల ఎప్పుడు కూడా మరి మానలేదా అని అడిగాడంట. ఎందుకు రాలేదయ్యా? చాలాసార్లు మరి తలనొప్పి, మరి కడుపు నొప్పి, ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చాయి. కాకపోతే మంచం దిగలేనంత పరిస్థితి ఎప్పుడు నాకు రాలేదు. ఈ 30 సంవత్సరాలు నేను కాస్తంత అటు ఇటు తిరగలిగే సమయమేది. నిజానికి ఆ తలనొప్పికి తల పగిలిపోయేది. చిన్న శబ్దం విన్నా సరే తల పగిలిపోయేది. అలాంటప్పుడు నేను ఈ మందిరంలోకి వెళ్తే ఆ మైకులు ఉంటాయి, ఆ యొక్క వాయిద్యాలు ఉంటాయి, వాటికి అస్సలు తట్టుకోలేను. కానీ నేను మాత్రం వాటికి మించి నా దేవుడు ఉంటాడని అక్కడికి వెళ్ళేదాన్ని. దేవుడు నా యొక్క స్థితిని చూసి ఆయన వాక్యం ద్వారా నన్ను స్వస్థపరిచాడు. ఒకవేళ నేను ఇంట్లోనే ఉండిపోతే, ఆ బాధతో ఇంట్లోనే ఉండిపోతే ఆ నొప్పి అలాగే ఉండిపోయేదేమో. కానీ నేను పరమవైద్యుడి దగ్గరికి వెళ్ళేదాన్ని, ఆయన నన్ను స్వస్థపరిచేవాడు. ఇంకో ప్రశ్న ఏ విషయాలంటే, మరి ఆదివారం పూట ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళాల్సిన పని మీకు రాలేదా అండి అని అడిగాడు. ఎందుకు రాలేదు? అనేక సార్లు అనేకులు నన్ను ఆదివారం నాడు ఊరికి పిలిచేవారు. మరి నన్ను దేవుడే పరీక్షించాడో వాళ్ళే నన్ను పరీక్షించారో నాకు తెలియదు, కానీ ఆదివారం నాడు వాళ్ళు తమ సొంత ఖర్చులు కూడా నాకు పెట్టుకొని తీసుకెళ్తానని అనేవారు. కానీ నేను ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని మానేసి ఊర్లు గీర్లు తిరిగేదాన్ని కాదు. మొదటే నా దేవుడు, ఆ దేవుడు తర్వాతే నేను ఏదైనా ఎంచుకునేదాన్ని. ఇక తర్వాత ఏమండి, మీ 30 సంవత్సరాల కాలంలోని ఎప్పుడు వర్షం కానీ తుఫాన్ కానీ ఎప్పుడు మీకు అడ్డు రాలేదా అని అడిగాడు. నిజమే కదా, ఏదో ఒక రోజున సంవత్సరంలో ఉన్న 52 వారాల్లోని వర్షాకాలం కూడా ఉంటుంది కదా. మరి ఆ వర్షాకాలంలోని ఏదో ఒక రోజున తుఫాను ఉంటుంది కదా. మరి అలాంటిది రాలేదా?
అని అంటే ఎందుకు రాలేదయ్యా, చాలాసార్లు వచ్చాయి. కానీ నేను దానికి తగినట్లుగా నా ప్రయాణాన్ని సిద్ధం చేసుకునేదాన్ని. ఒకవేళ దేవుని మందిరము ఆ వర్షానికి మించి ఉండి, వర్షం మించి ఉండడం వల్ల దేవుని మందిరం పెట్టకపోతే దానివల్ల నేను మందిరానికి వెళ్ళి వచ్చేదాన్నేమో, కానీ నేను లేదు అన్నాడు. ఇంకొక ప్రశ్న ఏం వేశాడంటే, ఏమండి మీ పాస్టర్ గారితో కానీ మీ విశ్వాసులతో కానీ ఎప్పుడైనా గొడవ వచ్చి అలిగి ఎప్పుడైనా మానేశారా అని అడిగాడు. ఎంతమంది ఇప్పుడు అలాంటి పనులు చేస్తున్నారండి? పాస్టర్ గారు చిన్న పిలవకపోయినా, ప్రాధాన్యత ఇవ్వకపోయినా, ఏమండి పాస్టర్ మీద అలిగి దేవుని మందిరానికి మానేసేవాళ్ళు లేరా? అలిగేది పాస్టర్ గారి మీద, మానేసేది దేవుని దగ్గర. ఏమండి మరి అలాగా ఎప్పుడు జరగలేదా అని అడిగాడు. అయ్యా అలాగ జరగలేదు. ఎందుకు అంటే నేను దేవుని బట్టి మందిరానికి వెళ్తాను కానీ పాస్టర్ గారిని బట్టి కాదు. నేను దేవుని బట్టి మందిరానికి వెళ్తాను కాబట్టి ఎవరిలోని ఏ లోపాలు నాకు కనబడవు. పాస్టర్ గారిలోని లోపాలు కనబడవు, విశ్వాసంలోని లోపాలు కనబడవు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తే అందరినీ ప్రేమిస్తాం మనం. ప్రభు చెప్పారు కాబట్టి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆ మాట కట్టుబడి ఉన్నానయ్యా. ఈ 30 సంవత్సరాల్లో ఏ రోజున కూడా అలాగ నేను ఆగిపోలేదు అన్నాడు. ఇంకొక మాట ఏమడిగాడంటే, ఎప్పుడైనా ఆలస్యంగా వెళ్ళారా? అంటే నా వైపు నుంచి ఆలస్యం ఎప్పుడు జరగలేదు. నేను ఎప్పుడు కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక అడుగు ముందే ఉంటాను. నేను ఖచ్చితంగా అక్కడ ఆరాధన 8 గంటలకి ప్రారంభం అవుతుందని నాకు తెలుసు కాబట్టి నేను 7:30కి ఇంటి నుంచి ప్రారంభం అయిపోతాను. 7:30కి వెళ్తాను. అక్కడ ఖచ్చితంగా 5 నిమిషాల ముందే ఉంటాను. నేను ఎప్పుడు కూడా 5 నిమిషాల ముందే కూర్చుంటాను. కానీ ఏ ట్రాఫిక్ వల్ల అలాంటి పరిస్థితులు ఒక 4-5 ఉన్నాయి నా జీవితంలో. కానీ అది నా వల్ల జరిగింది కాదు. కాబట్టి నేను దేవుని మందిరానికి ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళలేదు. మీరు దేవుని మందిరానికి ఎప్పుడైనా ఒట్టి చేతులతో వెళ్ళారా అని అడిగాడంట. లేదయ్యా, నేను ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళలేదు. నేను దేవుని మందిరానికి ఎప్పుడు కూడా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో, దేవుడిచ్చిన దాంట్లో, నేను సంపాదించిన దాంట్లో కాదు. దేవుడు నాకు ఇచ్చాడు సామర్థ్యం కాబట్టే నాకు సంపాదన వచ్చింది. ఆ సంపాదనలోని దేవునికి కృతజ్ఞత తీసుకెళ్లేదాన్ని. అలాగనే నా చేతులు ఎప్పుడు బైబిల్ లేకుండా నేను దేవుని మందిరానికి వెళ్ళేదాన్ని కాదు. నా చేతులు దేవుని మందిరానికి వెళ్తేప్పుడు బైబిల్ ఉంటుందయ్యా. అందుకనే ఆ బైబిల్ కానుక నేను రిక్త హస్తాలతో, ఒట్టి చేతులతో నా దేవుని దగ్గరికి వెళ్ళను అని చెప్పిందంట. నిజంగా అమ్మా, మిమ్మల్ని ఈ ఇంటర్వ్యూ చేయడం ద్వారా నాకు మారు మనసు వచ్చింది. ఎందుకంటే నేను కూడా క్రైస్తవుడే, కానీ అనేక కారణాలు చెప్పుకొని అనేక సార్లు నేను దేవుని మందిరానికి వెళ్ళకుండా మానేసిన రోజులు నాకు ఉన్నాయి. మీ ఇంటర్వ్యూలో నాకు సిగ్గు వచ్చిందమ్మా, నేను సిగ్గుపడుతున్నాను మీ ఎదుట అని యథార్థంగా ఒప్పుకున్నాడంట. ఈ రోజున ప్రభు నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, మరి నీవు దేవుని మందిరానికి ఎప్పుడైనా నిష్కారణంగా మానేసావా? ఫంక్షన్లు, అనవసరమైన చుట్టాలు వచ్చారు ఇంటికి, ఇంకా రకరకాల సాకులు, ఇవాళ తలనొప్పిగా ఉంది, మరి ఇలాంటివి ఉంటాయి కదా. మరి ఇలాంటివన్నిటిని బట్టి ఎప్పుడైనా దేవుని మందిరానికి నువ్వు మానేసావా? ఇది నీకు ప్రశ్న. చూడండి, 84వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది. 84వ కీర్తన మొదటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమసిలుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయి. దేవుని మందిరానికి వెళ్ళడానికంట ఆనందంతో ఉంటుందంట హృదయం, ఆనందంతో ఉంటుందంట శరీరం, కేకలు వేస్తూ ఉంటాయంట. ఇంకేంటి ఆలస్యం, పద వెళ్దాం అని హృదయం తొందర పెడుతూ ఉంటుందంట, శరీరం సిద్ధమైపోతుందంట. కొంతమంది ఆ మందిరము 8 గంటల కంటే 7 గంటలకి కూడా పక్క నుంచి లెగని వాళ్ళు ఉన్నారండి అక్కడ. కొంతమంది ఆదివారం అంటే ఒక్కరోజే కదా మనకి సెలవు, ఈ సెలవు రోజు కూడా మందిరానికి వెళ్ళాలా అన్నట్టుగా గారం చేస్తూ ఉంటారు. కొంతమంది క్రికెట్ ఉంటే క్రికెట్ పేరుతోని క్రికెట్ని దేవుణ్ణి చేస్తారు, దేవుణ్ణి ఏమో నిర్లక్ష్యం చేస్తారండి, దేవుణ్ణి తక్కువ చేస్తారు. కొంతమంది ఇష్టమైన ప్రోగ్రాములను బట్టి, ఎవరైనా ఇష్టమైన పార్టీలను బట్టి, ఇష్టమైన మరి స్థలాలను బట్టి
పిక్నిక్లను బట్టి రకరకాల పరిస్థితులను బట్టి అవన్నీ సాతానుగాడు ఆదివారమే పెట్టిస్తాడు. కాబట్టి ఆదివారం మరి దేవుని దగ్గర సమయాన్ని దొంగిలించే వారికి ఉన్నారు. దొంగలండి వీళ్ళంతా, దొంగలు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, సైన్యములకు అధిపత్యగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందముతో కేకలు వేయుచుంది. ఇలాంటి అనుభవం నీకుందా? ఎందుకుంటుంది? ఉండదు. ఎందుకంటే అడుక్కొక ఆలయం ఉంది. ఇప్పుడు మరి అడుగు తీసి అడిగేస్తే ఒక మందిరం కనబడుతూ ఉంది. కానీ అలాగే వెళ్ళడం ప్రభు చిత్తం కాదు. నీకంటూ నీ మందిరం ఒకటి ఉంటుంది. నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉంటారు. నిన్ను మరి ఏదైనా కష్టం వస్తే నీ కోసం ప్రార్థించేసే సంఘం ఉంటుంది. నీకు ఏదైనా సమస్య వస్తే నిన్ను ఆదుకునే మరి దైవ సేవకుడు ఉంటాడు. మరి నీకు ఇంట్లోని ఏదైనా కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి హాజరవడానికి వచ్చే నీ ప్రజలు నీకు ఉంటారు. అది నీ మందిరం. ఎక్కడ పడితే అక్కడ మందిరాలు ఉన్నాయని మందిరానికి వెళ్ళడం కాదు. కుదరని పరిస్థితుల్లో నువ్వేదైనా వేరే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ కూడా మందిరాన్ని విడిచిపెట్టకూడదు. అక్కడ కూడా దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. ఎందుకునంటే అది దేవుడు పునరుద్ధానుడైన రోజు. ఒకవేళ పునరుద్ధానం కానీ లేకపోతే నీకు ప్రార్థన చేయాల్సిన పని లేదు, వాక్యం చదవాల్సిన పని లేదు, దేవునితో సహవాసం పని లేదు, ఆరాధన పని లేదు, ప్రభుకి కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, ఇవేమీ లేదు. ఎందుకంటే పునరుద్ధానం లేదు కాబట్టి. పునరుద్ధానం లేకపోతే నువ్వు చస్తే మట్టిలో మట్టి అయిపోతావు కాబట్టి నీకు ఏ నిరీక్షణ లేదు. కాబట్టి నీకు నిరీక్షణ అంటూ కలిగింది ఎప్పుడంటే ఆదివారం, పునరుద్ధాన దినం. అందుకనే ఆయన ఆరాధించాలి. పాతకాలపు గ్రంథములో, పాత నిబంధనలో ప్రభు ఏమన్నారంటే విశ్రాంతి దినమును ఘనంగా ఆచరించమన్నారు. ప్రభు 6 రోజులు ఈ సృష్టి అంతటిని చేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడంట. ఎవరైతే విశ్రాంతి దినాన్ని పాటిస్తారో వారి జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయని దేవుడు యెషయా గ్రంథము మరి 58వ అధ్యాయంలో రాయించారు. మరి ఆ ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి ఇస్తానన్నాడు విశ్రాంతి దినం పాటిస్తే. అయితే మనం విశ్రాంతి దినం పాటించాల్సిన పని లేదు. అది యూదులకు సంబంధించిన దినము, విశ్రాంతి దినం. అయితే మనకేంటంటే పునరుద్ధానుడైన యేసు, సమాధి గెలిచిన యేసు, సమాధిని జయించి బయటకు వచ్చిన యేసు, మనకి కూడా పునరుద్ధానంలో భాగం ఇచ్చిన యేసుని ఆరాధించే దినం పునరుద్ధాన దినం. అందుకు వెళ్ళాలి. అది ఆదివారం కాబట్టి వెళ్ళాల్సిన లేదు, ఆదివారం కావాలంటే కాబట్టి వెళ్ళాల్సింది లేదు. రెండోది ఎందుకు వెళ్ళాలంటే అది ఆదివారం. ఆది అంటే మొదటి వారము, వారానికి మొదటి రోజు కాబట్టి మొదటిది దేవునికి ఇస్తాం కాబట్టి వెళ్ళాలి. మొదటిది దేవునికి ఇచ్చి ఆరాధించాలి. నీ జీవితంలో దేవుడు మొదటివాడైతే, నువ్వు ఆయనని మొదటివాడిగా ఎంచినట్లయితే మొదటిది ఆయనకి ఇవ్వాలి. ఎందుకు అనంటే ప్రథమ ఫలము అంటారు దాన్ని. ప్రథమ ఫలము. నీ వారంలో ప్రథమ ఫలం ఏంటంటే ఆదివారం. ఆ ఆదివారం మొదటి క్షణాల్లోని, మొదటి గంటల్లోని దేవుని దగ్గర, దేవుని పాదాల దగ్గర, దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో, దేవుని యొక్క సేవకుడితో ఆరాధిస్తూ అనుభవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? ఆలోచించండి. ఆదివారంలో అంత ఆశీర్వాదం ఉంది. అలాగని ఆదివారం కానీ నువ్వు దేవుని మందిరానికి వెళ్తే 3వ లాభం ఏంటో తెలుసా? ఆదివారంలోని ఆ వారం అంతా గత వారం అంతా పట్టిన మరి ఆ యొక్క మురికి అంతటిని దేవుడు తన వాక్యపు స్నానం ద్వారా శుభ్రం చేస్తాడు. నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ చెవుల్ని, అప్పటి వరకు పట్టిన ప్రతి ఒక్క లోక సంబంధమైన మురికి అంతటిని కడిగేస్తాడండి. ప్రభు కడిగేస్తాడు. మళ్ళా రీఛార్జ్ చేస్తాడు. మళ్ళా వారంకి సరిపడా, మళ్ళా శనివారం వరకు సరిపడా కావాల్సినంత రీఛార్జ్ దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు, చూడండి, సంఖ్యాకాండంలోని ఒక మాట చెప్పి ముగిస్తాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయంలోని దేవుడు యాజకులతో చెప్తున్న మాట, ఇప్పటి కాలపు దైవ సేవకులకి వర్తిస్తున్న మాట ఏంటంటే 23వ వచనంలో, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను.
ఎవరైతే దేవుని మందిరానికి వెళ్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతుంది. మీరు ఇశ్రాయేలును ఇలాగ దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, ఇక నీకు కాపుదల ఇవ్వాలని దేవుని దైవ సేవకుడు నోట పలికిస్తున్నాడు దేవుడు. రెండోది, నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. నువ్వు దేవుని మందిరానికి వెళ్తే చివరిలోని తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని పరిశుద్ధ నామం నీకు తోడయుండునుగాక అని దైవ సేవకుడు చెప్తారు కదా. ఆ తోడు నీకు నిజంగా సంక్రమిస్తుంది. కొంతమంది మొదటి ప్రార్థనకి తర్వాత వస్తారు, కొంతమంది చివరి ప్రార్థనకి ముందే పారిపోతారు. ఇది తప్పే. ఎప్పుడు కూడా అలా చేయకూడదు. మొదటి ప్రార్థనకి ముందురా, చివరి ప్రార్థన వరకు ఉండు. ఏదైతే చివరి ఆశీర్వాదం ఉందో ఈ ఆశీర్వాదం దాన్ని పొందుకో. దేవుని మందిరానికి వెళ్ళి దేవునికి అర్పించవలసిన అర్పణలు కానుకలు అర్పించు. ఒకసారి ఒక దైవ సేవకుడు మరి తన బిడ్డతో చెప్పుకున్న మాట మీకు చెప్పి ముగిస్తానండి. ఒకసారి ఒక దైవ సేవకుడు వాళ్ళ బిడ్డని పిలుస్తున్నాడు. ఆయన దైవ సేవకుడు, నానా ఎప్పుడైనా ఒకవేళ ఆదివారం కానీ శనివారం అర్ధరాత్రి కానీ నేను చనిపోతే అది ఎవ్వరికీ చెప్పొద్దు. దేవుని యొక్క సన్నిధికి ఆటంకంగా నేను చనిపోయి కూడా ఉండొద్దు ఎవరికి. నేను ఆదివారం ఒకవేళ చనిపోతే, తెల్లవారితే ఆదివారం అనగా నేను ఎప్పుడైనా చనిపోతే ఏం చేస్తావంటే గదిలో పెట్టేసేయి, నన్ను తలుపేసేసేయి. చక్కగా స్నానాలు చేసుకోండి. మీరు అందరూ ఆరాధనకి వెళ్ళిపోండి. మంచి తెల్లటి బట్టలు వేసుకోండి. ముఖం మీద నవ్వు తగ్గకూడదు. చేతిలోని గ్రంథం ఉండాలి. ఆరాధనలోని ఎంత మాత్రము కూడా వెనకపడకూడదు. వెళ్ళి ఆరాధించి రండి. అంతా అయిపోయిన తర్వాత ఇక అందరూ ఆరాధనలో పాల్గొన్నారు, ఇక ఎవరికి ఏ ఆటంకం లేదు అన్నప్పుడు అప్పుడు ప్రకటించు, మా నాన్నగారు ప్రభునందు నిద్రించారు అని. ఎవరికి కూడా ఆటంకం ఆదివారం తప్పకుండా చూసుకోనానా అని మరి ఆ దైవ సేవకుడు తన బిడ్డలకి అప్పగిస్తున్నాడు. మొన్న ఈ మధ్య ఒక దైవ సేవకుడు తన సాక్ష్యం చెప్తే ఏమన్నాడో తెలుసా? వాళ్ళ నాన్నగారు ఇలాగే చనిపోయారంటే ఆదివారం నాడు. అయితే ఆ నాన్నగారిని ఇంట్లోనే ఉంచేసి ఆయన వెళ్ళి అన్ని ఆరాధనలు ముగించుకొని ఆ తర్వాతే సంఘానికి చెప్పారంట, తండ్రి గారు లేరు లోకంలో. అనగా దైవ సేవకుల ఆ యొక్క తృష్ట చూడండి, ఆ యొక్క బాధ్యత చూడండి. ఇక దేవుని మందిరానికి మాత్రము తమ వల్ల ఎవరికి ఆటంకం కలగకూడదని వారు ఎంత శ్రద్ధగా వారి బిడ్డలకి చెప్తున్నారు, అలాగే వారి తల్లిదండ్రుల పట్ల వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజున నేను మీతో హెచ్చరిస్తూ మరి చెప్పేది ఏంటంటే, దేవుని మందిరం మానొద్దు. ఇంకా కొంతకాలానికి మందిరాలు ఉంటాయో లేవో తెలియదు. ఇగో రాకడ సమీపమైంది. తర్వాత వాక్యం దొరుకుతుందని తెలియదు, విశ్వాసం ఉంటుందా లేదనేది తెలియదు. తర్వాత నీవు వెతికిన ఎక్కడ దొరకదని వాక్యం చెప్తుంది ఆమోసు గ్రంథంలో. కాబట్టి దొరికినప్పుడే యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెతకుడి, ఆయన సమీపంగా ఉండగానే వేడుకొనుడి అని దేవుని వాక్యం. ఇదిగో ఆయన రాకడ కాలంలోనే అవన్నీ కరువు వస్తాయి. ఆ కరువు రోజున నువ్వు వెతికినా దొరకదు. కాబట్టి నీకు ఊపిరి ఉన్నంత వరకు దేవుని మందిరాన్ని విడిచిపెట్టు. ఒకవేళ నువ్వు మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి అయితే, ఏ పక్షవాతమో మరొక సంగతి అయితే దేవుడికి కూడా తెలుసు. కుదిరి రాకపోతే మాత్రం లెక్క అప్పగించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.